నేను ఈరోజు ఒక్క రోజుకి పెయింటర్ అయిపోయాను. సో, ఏం పెయింట్ చేస్తాను, ఏమని చూపిస్తాను మీకు. సో, యెల్లో కలర్ పెయింట్ బ్రష్ కొత్తది తెచ్చుకున్నాను. కడపకి మా అమ్మ వైట్ కలర్ ముగ్గేసేసింది. నాకు రోజు కడప పైన ముగ్గేసుకోవాలంటే ఇష్టం. కానీ కుదరట్లేదు. అందుకని తీసేసి వైట్ కలర్ సిమెంట్ ఉంది. సిమెంట్ గూడా ఏసి సిమెంట్ ఎక్కడ ఏస్తాను, ఏమని చూపిస్తా మీకు. ఫస్ట్ అయితే ఆ ముగ్గుని తీసేయాలా. సో, ఆ ముగ్గుని తీయడానికి నిజంగా చానా కష్టపడుతున్నాను నేను. అది ఒక్కొక్క చోటైతే అట్లా పెయింట్ ఎక్కువుండే చోట వచ్చేస్తుంది. ఎందుకంటే యెల్లో కలర్ పెయింట్ కొడితే మళ్ళీ కొంచెం బరగ్గా ఉంటుంది కదా! చేతికి బాగుండదు. ఎండాకాలం వచ్చిందంటే అది లేసొచ్చేస్తుంది. అందుకని నీట్‌గా క్లీన్ చేశాను. ఒక 90% అయితే క్లీన్ చేసేసి నీట్‌గా వైట్ సిమెంట్ మీరు వాష్‌రూమ్‌లో కిచెన్‌లో గూడా చిన్న చిన్న హోల్స్ ఏదన్నా వచ్చిందనుకోండి, జిర్రెలేది పోకుండా వైట్ సిమెంట్ పెట్టుకోవచ్చు. నేను అదే వైట్ సిమెంట్ ఆల్రెడీ నేను చాలా సార్లు వాడాను. సో, అది ఇక్కడ చీమలొచ్చేస్తుంది. సన్నగా హోల్ అయింది. నేను సన్నగా అనుకున్నాను గానీ, ఎంత వైట్ సిమెంట్ కలుపుకున్నా నిజంగా చాలా పట్టింది. ఒక 2 పిడికిలంతా వైట్ సిమెంట్ ఇంగా ఎక్కువే పట్టింది. నేను దాన్ని వైట్ సిమెంట్ కూర్చొనంత ఎయను. పడుకొని గూడా ఏస్తున్నాను. సో, నాకొచ్చినట్టంతా ఏసేసాను. కానీ కొంచెం గూడా మిగల్లేదు. నీట్‌గా కవర్ అయిపోయింది ఆ హోలు. నీట్‌గా ఒకసారి ఫుల్లు క్లీన్‌గా తుడిచేసుకొని క్లాత్‌తో మళ్ళీ మీరేసుకునేటిగా ఉంటే ఎందుకంటే ఆ వైట్ సిమెంట్ పైన మళ్ళీ యెల్లో కలర్ పెయింట్ ఏస్తే వచ్చేస్తది. అందుకని నీట్‌గా తుడుచుకొని మళ్ళీ యెల్లో కలర్ పెయింట్ ఏసుకోవాలా. యెల్లో కలర్ పెయింట్ అయితే మస్తు కొడుతున్నాను నేను. ఇదయిపోయి ఇది పర్ఫెక్ట్‌గా కొట్టినాననుకో కిచెన్‌లో కొంచెం గలీజ్‌గా ఉంది. దాన్ని గూడా కొట్టుకోవాలనుకుంటున్నాను. లేదండి ఎవరికైనా చెప్పచ్చు. హెవీ వర్క్ అయితే వస్తారు. చిన్న చిన్నవైతే అసలెవరు రారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే హెవీ కాస్ట్. ఇంట్లోనే ఉన్నాను గదా! సో, మనకింకేం పనుంది అని జెప్పి, సో, మీకు చూపించినట్టుంటుంది. నాకు పని చేసుకునేట్టుంటుందని చేస్తున్నాను. పర్లేదండి లాస్ట్ టైం గూడా నేనే చేశాను. కానీ ముగ్గు మాత్రం మా అమ్మేసేసింది. సో, ఈసారైతే నీట్‌గా ముగ్గేసుకుందాము. వస్తుంది గదా! ఎర్ర ముగ్గు, వైట్ కలర్ ముగ్గు అదేసుకుంటే చానా కళగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ముగ్గులేయడం అంటే. అందుకని జెప్పి నేను యెల్లో కలర్ పెయింట్ కొడుతున్నాను. దీనిపైన పసుపు గూడా రాస్తానండి. పసుపు రాసి రంగోలి యేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. సో, నేనైతే థిన్నర్ తీసుకొని ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తున్నాను. పెయింట్ అతుక్కుంటుంది గదా! ఆ థిన్నర్‌కి నీట్‌గా వెళ్ళిపోతుంది. బ్రష్ గూడా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే కిటికీలలో దుమ్ముంటుంది గదా! క్లీన్ చేసుకోవడానికి పనికొస్తుంది.